Dear students, in this video I will explain the design flow of HDL or VHDL or FPGA. అంటే ఒక ఐసీని డిజైన్ చేయాలన్నా విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ చేయాలన్నా ఎఫ్పిజిఏలోకి కోడ్ డంప్ చేసి అవుట్పుట్స్ వెరిఫై చేయాలన్నా దానికి ఒక డిజైన్ ఫ్లో ఉంటుందన్నమాట. ఆ డిజైన్ ఫ్లో ఏంటనేది ఆ డిజైనింగ్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ద డిజైన్ ఫ్లో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హైరార్కీ ఆర్ బ్లాక్ డయాగ్రామ్. అంటే ఫస్ట్ అసలు మనం ఏం డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఒక బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఆ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ హైరార్కీ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే చాలా పెద్ద సర్క్యూట్ డిజైన్ చేయాలనుకోండి, పెద్ద సర్క్యూట్ డిజైన్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, దాన్ని చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. సర్క్యూట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేసుకొని ప్రతి మాడ్యూల్ ఒక బ్లాక్ డయాగ్రామ్ డిజైన్ చేసుకొని ఈచ్ బ్లాక్కి కోడింగ్ రాస్తాం అనమాట. ఓకే, హైరార్కీ ఆర్ బ్లాక్ డయాగ్రామ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ హైరార్కీ ఆర్ బ్లాక్ డయాగ్రామ్. మనం ఏదైతే డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఒక డయాగ్రామ్ డ్రా చేసి పెట్టుకోవాలి. ఆ డయాగ్రామ్కి కోడింగ్ రాయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ డయాగ్రామ్కి కోడింగ్ రాయాలి. కోడింగ్ ఎక్కడ రాస్తాము, విహెచ్డిఎల్ ఎడిటర్లో రాయాలి. విహెచ్డిఎల్లో కోడ్ రాయాలంటే విహెచ్డిఎల్ ఎడిటర్లో రాస్తాము. అలాగే వెరీలాగ్ కోడ్ కూడా రాయొచ్చు అనమాట సేమ్ ఎడిటర్లో. నెక్స్ట్ కంపైలేషన్. కంపైలేషన్ అంటే ఏంటి, మనం రాసిన కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవటాన్ని కంపైలేషన్ అంటారనమాట. ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, ఎర్రర్స్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక లైన్ వచ్చి యారో మార్క్ లాగా ఇలా వెనక్కి వస్తుంది. అంటే ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఏంటి, మళ్ళీ వెనక్కి వచ్చి కోడింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చూసుకొని వెరిఫై చేసుకొని మళ్ళీ కంపైలేషన్ చేస్తాం అనమాట. ఎర్రర్స్ని వెరిఫై చేసేంతవరకు, జీరో ఎర్రర్స్ వచ్చేంతవరకు. నెక్స్ట్ జీరో ఎర్రర్స్ వచ్చిన తర్వాత సిమ్యులేషన్ ఆర్ వెరిఫికేషన్. ఇక్కడ సిమ్యులేషన్ ఆర్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ప్రతి బ్లాక్ డయాగ్రామ్ అంటే మనం అనుకున్న డిజైన్కి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ ఇన్పుట్స్ అప్లై చేస్తే ఈ అవుట్పుట్స్ రావాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కోడర్ ఉందనుకోండి, ఎన్కోడర్ అవుట్పుట్స్ ఏం రావాలో మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. డీకోడర్, మల్టీప్లెక్సర్స్, ఇలా కొన్ని సర్క్యూట్, ఏ సర్క్యూట్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సర్క్యూట్కి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా అనేది సిమ్యులేట్ చేసి వెరిఫై చేస్తాం అనమాట. అంటే ఫంక్షనాలిటీ, మనం డిజైన్ చేసిన సర్క్యూట్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేసేదాన్ని సిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్ అంటారు. నెక్స్ట్ స్టెప్ ఈజ్, ఇక్కడ సిమ్యులేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు అనుకోండి, ఏం చేస్తారు, నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, యారో మార్క్ కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కోడింగ్లో ఏమైనా చేంజెస్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ వస్తాయా రావా అని చెప్పి చూసుకుంటాం అనమాట. మళ్ళీ కోడ్లో మోడిఫికేషన్స్ చేసి కంపైలేషన్ చేసుకొని కంపైలేషన్ తర్వాత మళ్ళీ సిమ్యులేషన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంతవరకు సిమ్యులేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ సింథసిస్. ఇక్కడ సింథసిస్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ని నెట్ లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సింథసిస్ ఏం చేస్తుంది, మనం రాసిన కోడ్ని నెట్ లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెట్ లిస్ట్ అంటే ఏంటంటే కాంపోనెంట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ గేట్స్, ఆర్ గేట్స్, అలా వాటిల్లోకి ఇంటర్నల్ కనెక్షన్స్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ బఫర్స్, అవుట్పుట్ బఫర్స్, ఇలా నెట్ లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది సింథసైజర్ అనేది. నెక్స్ట్ నెట్ లిస్ట్లోకి కన్వర్ట్ చేసిన వాటిలో ఏమేమి ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి, ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని, ఆ కాంపోనెంట్స్ అన్నీ ఎక్కడ ఫిట్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా రూట్ చేయాలి, వాటికి ఇంటర్నల్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ టైమింగ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ సిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే ఫంక్షనల్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇక్కడ టైమింగ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఏదైనా సరే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే టైమింగ్ వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఫంక్షనల్ వెరిఫికేషన్లో మనకి టైమింగ్ వెరిఫికేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేస్తాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి రియల్ టైం ఇంప్లిమెంటేషన్లో టైమింగ్ వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట.
ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి కరెక్ట్‌గా లేదనుకోండి ఏం చేస్తాము? మళ్ళీ వెనక్కెళ్తాము. కోడ్ మళ్ళీ ఫస్ట్‌కెళ్ళి మళ్ళీ కరెక్షన్స్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ పెయిన్‌ఫుల్ గదా! ఓకే. మళ్ళీ స్టార్టింగ్‌కెళ్ళాలంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. హ్మ్. ఈ ఫస్ట్ ఫస్ట్ 4 స్టెప్స్‌ని ఫ్రంట్ ఎండ్ స్టెప్స్ అంటారు. ఫస్ట్ 4 స్టెప్స్‌ని ఫ్రంట్ ఎండ్ స్టెప్స్ అంటారనమాట. నెక్స్ట్ వాటిని ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ కనుక చేస్తే అంటే సింథసిస్ స్టెప్ నుంచి సింథసిస్, ఫిట్టింగ్, ప్లేస్ అండ్ రూట్, టైమింగ్ వెరిఫికేషన్ ఇలా ఈ స్టెప్స్ గూడా కంప్లీట్ చేస్తే వాటిని బ్యాక్ ఎండ్ స్టెప్స్ అంటారు. ఇది దిస్ ఇస్ ద డిజైన్ ఫ్లో ఆఫ్ VHDL అండ్ వెరిలాగ్ FPGA.